అయితే అది మందు కొట్టిన ఇల్లు పాతది రైట్ ఉంది చూడండి సైడ్ ఇటు కొద్దిగా గంట ముందు ఇటు ఇటు రాంధ్ర ఇటు అన్న ఇటు చూడు రాంధ్ర నరేష్ గౌడ్ ఇటు సార్ చూడు నేను నాతో పాటు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, మా ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు ఇవాళ జీవన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, దాదాపు 43 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందులు ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయినారు. ఇవాళ నేను కూడా
మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసిసి నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. మొదటిసారి వారిని నేను మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దివంగత బాలరెడ్డి గారితో కలవడం జరిగింది. అప్పటి నుండి మాకు రాజకీయంగా వారి అనుభవాన్ని పంచుతూ వచ్చినారు. అందుకే వాళ్ళ జగిత్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని వారికి విన్నవించడం జరిగింది. చాలా విషయాలు మాట్లాడారు, వారు కూడా చాలా విషయాలు చెప్పారు. అంతిమంగా వారిని పార్టీలోనే కొనసాగాల్సిందిగా కోరడం జరిగింది. ఉన్నాయి రకరకాల కారణాలు, మీకు తెలియని కారణాలు ఏం లేవు. ఈ రాష్ట్రంలో 2023 తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ పరిణామాలు జరగడానికి గల కారణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. రాజీనామా చేయరనే ఆశతో నేను పోతా ఉన్నాను. బండారు గార్డెన్ దయచేసి అందరూ 10 గంటల వల్ల బండారు గార్డెన్ ఓకే అదే అంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో చివరికి కాబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మన చివరి దినం కాబోతుంది. 4 దశాబ్దాల అనుబంధం తెచ్చుకోవాలని కూడా కొంత బాధ అనిపిస్తుంది. మాసాలకెళ్ళి కొనసాగుతున్న పరిణామాలకు ఏదైతుందో వీళ్ళది పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందండి. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతని వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏది ఇస్తుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటారు. నేను పార్టీ మారడన్నా కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేర పొందగలుగుతా ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏది అవుతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి వీళ్ళకేళ్ళు నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నెంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్న ఎన్ఆర్సీ కార్యకర్తలని వాళ్ళ కుటుంబ సభ్యులు
నా కుటుంబ సభ్యులు అని చెప్పి నా రాజకీయ సహచరులు అని చెప్పి బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ దిస్ స్టేజ్ అని చెప్పి అంటున్నాయి. రాజకీయంగా ఒడిదుడుకులు గెలుపు ఓటములు ఇంకా చూసా, కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ ఎన్ని గెలుపోటములు ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏది ఇస్తుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏది ఇస్తుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాల తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యతకు చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవాలని చెప్పి అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏది ఇస్తుందో ప్రజాజీవితం కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరిని చేస్తున్నామో మనకు తెలియాలి. నేను చెప్పంటాం ఒక ప్రత్యర్థి మీద రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటున్నా. సరే మన మున్సిపల్ ఎన్నికలు విధిలేని పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేయని పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడ్డ ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మరి ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోము. అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళు నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అనగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. వాళ్ళు నా గౌరవంతో వాళ్ళ గౌరవం జోడింపబడి ఉన్నది. నా గౌరవంతో వాళ్ళ గౌరవం ఏదైతుందో జోడింపబడి, నా గౌరవం నిలబెట్టడానికి నా తోడు నిలవడానికి ఏదైతుందో నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతాను చెప్పుకుంటున్నాను. రేపు ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం చెప్పా, దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదని చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నా. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తామని చెప్పని రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారా? ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. నేను ప్రజల యొక్క అభిప్రాయము వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి పోతాం. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైనా వాటిల్తుంది? సరే, లాభం నష్టం అనేది కాదే. కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. నాకు ఎవరు కూడా కోరుకోరు. ఇవాళ నాకు ఇంతమంది అభిమానులు ఉన్నదే. నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన గల బాధ అనిపించదా. నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటాను. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతాను. అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని ఇవాళ ఈ సిచ్యువేషన్ 15th నాడే తీర్చే. ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిందో నేను వారు 15th Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపీకి సంబంధించి ఏదైతే ఉందో నా అభిప్రాయం చెప్పాను. నేను
అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మొదటి నుండి ఎవరినో వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకులు చేస్తే బాగుంటుంది సూచించారు. సరే, అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాలి. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితులు లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. వీళ్ళ కర్మ సిద్ధాంతం, కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను, వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో నిర్ణయం ఏదైతే ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. రాజీనామా అనంతరం